ఈ యొక్క నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు ఉండుసున్న చూపిందని చెప్పి కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము సంబంధించినటువంటి దానికి కూడా ₹1 కూడా కేటాయించకుండా రైతులకు వ్యవసాయ రంగానికి వ్యవసాయ మద్దతు రంగాలకు కూడా బడ్జెట్ను తగ్గించి వ్యవసాయాన్ని కూడా కుంటుపడేది. అయితే ఈ తెలంగాణను మోసం చేసి వాళ్లకు కుర్చీ కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఆంధ్రకు కానీ బీహార్కి కానీ వెళ్ళలేని కోరికలు వాళ్ళ కోరికలన్నీ తీర్చింది. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళకు కనిపించలేదు. అయినా కూడా ఈ యొక్క తెలంగాణ బీజేపీ మంత్రులు ఎంపీలు 8 మంది ఉండి కేంద్ర మంత్రులు 2 ఉండి కూడా వాళ్ళు నోరు మెదపకుండా తెలంగాణ మాట ఏడ ఉంది, ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళు ఆలోచన లేకుండా తెలంగాణ